పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ రోజు స్థానిక కింగ్ హోటల్ సెంటర్ ప్రధాన రహదారి వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐ ఎంఎల్, లిబరేషన్ డెమోక్రసీ, ప్రజాపోరు తదితర పార్టీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిందని, ఈ దాడిలో సుమారు 85,000 మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికార లెక్కల మాత్రం 45,000 మంది లెబనాన్ పౌరులు మరణించినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ భీకర కాల్పుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువ మంది మరణించారని, పాఠశాలలు, వైద్యశాలలు, జనాభా రద్దీగా ఉండే అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని, లెబనాన్లోని హమాస్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కీలక నాయకులు అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పులను విరమించమని, దాడులు ఆపాలని తీర్మానం చేసినా అమెరికా మద్దతుతో కాల్పులు విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి దాడులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, పాసిం రామారావు, సిపిఐ ఎంఎల్ నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు వి నరసింహారావు, ప్రజాపోరు నాయకులు కోటేశ్వరరావు, సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు కోట మాలాద్రి, కె నళినీకాంత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల ఆయా దేశాల్లో ఆందోళనకారుల పైన యుద్ధాన్ని ఆపాలని శాంతి ప్రదర్శనలు చేసేటటువంటి వారిపైన అనేక చోట్ల లాఠీ చార్జీలు కూడా, బాష్పవాయువులు, జలఫిరంగులు మోగిపోతూ ఉన్నాయి. ఒక శిబిరం శాంతి కావాలని, శాంతి కోసం పోరాటానికి సిద్ధం కావాలని ప్రపంచ ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉంటే, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క నాయకత్వంలో నాటో దేశాలు ఇజ్రాయెల్కి అండగా నిలబడి వాళ్ళకి ఆయుధాలు నమ్ముతూ ముందుకి యుద్ధాన్ని మరింత పెరగటానికి కారణభూతం అవుతూ ఉన్నారు. అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షని ఇజ్రాయెల్ రూపంలో తీర్చుకుంటూ ఉంది. హమాస్ అనేటటువంటి సంస్థ సరిగ్గా సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ పైన దాడి చేసిన మాట నిజం. దాన్ని అందరూ కూడా ఖండించకుండా అది మంచి చర్య అని చెప్పేసి ఎవరు అనరు. కానీ దాన్ని సాకుగా తీసుకొని మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితోటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి కుట్ర దారుణమైనటువంటి కుట్రలాగా కనపడతా ఉన్నది. అలాగే అనేక మంది హమాస్ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరాన్లో తలదాచుకుంటే ఆ దేశం పైన కూడా దాడి చేసి ఆ దేశంలో తలదాచుకునేటటువంటి నాయకుల్ని మట్టుబెట్టడం ఈ యుద్ధ నీతికి ఎంత మాత్రం సరైనటువంటిదిగా ప్రపంచం అంగీకరిస్తుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అమెరికా అండ చూసుకుని ఎగిరెగిరి పడుతున్నటువంటి ఇజ్రాయెల్కి నాటో దేశాలు అండగా నిలబడి యుద్ధాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా యుద్ధాన్ని తక్షణమే ఆపండి, శాంతిని నెలకొల్పండి అని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆచరణలో 82,000 మంది పైచిలకు పాలస్తీనియన్లు చనిపోయారు. వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మసీదుల పైన దాడులు, ప్రార్థనాలయాలపైన దాడులు జరిగి ముఖ్యంగా మహిళలు, పసికందులు ఆత్మనాదాలు చేస్తూ మృత్యువాత పడినటువంటి సందర్భాలను చూస్తూ ఉంటే మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కడైనా సరే చలించక మానలేనటువంటి పరిస్థితులు ఇవాళ నెలకొన్నాయి.
శనివారం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో సదస్సులు, ధర్నాలు, ప్రదర్శనలు వివిధ రూపాల్లో ఇజ్రాయెల్ యొక్క దాడిని, పాశవిక దాడిని ఖండిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక లౌకికవాద శక్తులంగా, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులంగా వామపక్ష పార్టీలు ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే పాలస్తీనాకి వామపక్ష పార్టీలు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంటే ఈ రోజుకి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం ప్రకటించి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో, సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దాష్టీకానికి దాదాపుగా 85,000 మంది ప్రజలు బలయ్యారని చెప్పేసి ఒక మెడికల్ జర్నల్ తెలియజేసింది. అధికారికంగా వచ్చేటువంటి లెక్కల ప్రకారం 42,000 మంది ఇప్పటికే చచ్చిపోయారని చెప్పేసి, ఆ యుద్ధంలో చనిపోయారని చెప్పేసి లెక్కలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే ప్రకటించినాయి. కానీ మెడికల్ జర్నల్ మాత్రం 85,000 మంది చచ్చిపోయారు, అన్నీ బయటికి రావట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. దేనికి యుద్ధం? ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేస్తుంది? ఇజ్రాయెల్ ప్రకటించేది ఏంటంటే పాలస్తీనా ఒక ఉగ్రవాద దేశం, ఆ ఉగ్రవాద దాంట్లో హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఉంది కాబట్టి ఆ హమాస్ని అంతం చేయడం కోసం, దానికి హమాస్కి నాయకత్వం ఇస్తున్నటువంటి పాలస్తీనాను అంతం చేయడం మా లక్ష్యం అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా పట్టణాన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకొని ప్రధానంగా గాజా పట్టణం మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ దాడి చేస్తున్నారు? పిల్లలు మొత్తం ఉన్నటువంటి ప్రాంతంలో, వృద్ధులు, మహిళలు ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రధానంగా హాస్పిటల్స్, విద్యాలయాలు, విద్యా సంస్థలు, మసీదులు, ఇలాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాంబు దాడి అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చనిపోయింది 85,000 మంది, కానీ దాదాపుగా 10 లక్షల మంది నిరాశ్రయులై ఈరోజు సహాయ శిబిరాల్లో ఉన్నారని చెప్పేసి అంటే ఆ యుద్ధం యొక్క ప్రమాదం ఎంత ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాలస్తీనా ఒకటే కాదు, లెబనాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇరాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, మొత్తం 7 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగానే మేము యుద్ధం చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఇది వాస్తవమా? హమాస్ ఉగ్రవాద సంస్థ కాదు, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి సంస్థని ఉగ్రవాద సంస్థగా ముద్రేసి ఆ రకంగా దాడి చేయడం అనేటువంటి సరికాదని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఐక్యరాజ్య సమితి చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్పినా, యుద్ధం ఆపండి అని చెప్పేసి చెప్పినా కూడా ఎక్కడా యుద్ధాన్ని ఆపకుండా అమెరికా మద్దతుతోటి ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అమెరికా ఎవరికి సహాయం చేయదు, కానీ ఈరోజు ఇజ్రాయెల్కి మాత్రం $వేల కోట్ల తీసుకెళ్లే యుద్ధానికి సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈ యుద్ధం అనేటువంటిది అన్యాయమైంది, ఈ యుద్ధం అనేటువంటిది అమానుషమైంది, వెంటనే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి వామపక్షాలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాదు, ఈరోజు సంవత్సరం అయిన సందర్భంగా దానికి సింబాలిక్ గా ఈరోజు ఒక మసీదు మీద ఈరోజు ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. 26 మందిని మట్టు పెట్టారు. వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి చైనా కోరుతా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కోరుతా ఉన్నాయి. ఆ దేశాలు కోరినా కూడా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తూ ఉంది, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది, లెబనాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఇది అన్యాయం అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ, దీన్ని ఆపకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన చేస్తాయని చెప్పేసి ప్రకటిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.